నా భారతీయ ముదిరాజ్ జాతి రాజులకు స్వాగతం పలుకుతోంది ముదిరాజ్ టీవీ. హైదరాబాద్ భాగ్యనగర్ చరిత్రలో ఎందరో ముదిరాజుల పాత్ర ఘనంగా ఉంది. అందులో ధీరుడు, ఘనమైన పాత్రధారి నవ్వాడ ముత్తయ్య ముదిరాజ్. ముదిరాజ్ టీవీ ద్వారా ఆయన చరిత్ర మీ ముందుకు తెస్తున్నాము. మన నవ్వాడ ముత్తయ్య ముదిరాజు నవ్వాడ లక్ష్మయ్య ముదిరాజ్కి 9 సంతానంలో మొదటి కుమారుడే నవ్వాడ ముత్తయ్య ముదిరాజు. నవ్వాడ ముత్తయ్య ముదిరాజు గారి తండ్రిగారు ఉస్మాన్ సాగర్లో పడవ నడిపేవాడు. పడవ నడిపేవారిని నవ్వాడ అంటారు. అదే ఇంటి పేరుగా నవ్వాడ ముత్తయ్య ముదిరాజు గారికి వచ్చింది. ఆనందంగా ఉన్న ఆ నవ్వాడ ముదిరాజు కుటుంబంలో పెద్ద దిక్కువైన తండ్రిని చిన్నతనంలోనే కోల్పోయాడు నవ్వాడ ముత్తయ్య ముదిరాజు గారు. కొన్ని రోజులకి తల్లిని కోల్పోయాడు. ఇక నవ్వాడ ముత్తయ్య ముదిరాజు పెద్ద దిక్కువయ్యి తన కుటుంబ భారం మోశాడు. అయినా వెనుకడుగు వెయ్యకుండా తన తాతగారి అండతో ముందుకు వెళ్లారు ముత్తయ్య ముదిరాజు గారు. చిన్నతనంలోనే ప్రపంచాన్ని చదివిన నవ్వాడ ముత్తయ్య ముదిరాజు అమితమైన జ్ఞానం సంపాదించారు. హిందూ భావజాలంతో తనదైన శైలిలో ముదిరాజ్ జాతిలో ఒక ఆణిముత్యమయ్యారు. చిన్నతనములోనే చురుకుదనం, నాయకత్వ లక్షణాలు చూసి నవ్వాడ ముత్తయ్య ముదిరాజును సరోజినీ నాయుడు తన వెంట మద్రాస్ తీసుకెళ్లారు. తన 19వ వేటలో భాగ్యనగర్ తిరిగి వచ్చి నిజాం సైన్యంలో చేరాడు. నిజాం సైన్యంలో తనదైన కమాండర్ పాత్ర నిర్వహించినారు. తరువాత సమాజ సేవలోకి వచ్చారు. తన తమ్ముడి కుమారులను పెంచి పోషించినారు. నవ్వాడ ముత్తయ్య ముదిరాజు తన గురువుగా పూజ్య బాపూజీని ఆదర్శంగా తీసుకున్నారు. అందుకే వారి వేషధారణ తలకి తెల్లని టోపీ, తెల్లని లాలిచి ఉంటుంది. హరిజన, గిరిజన పేద ప్రజలకి ఎన్నో సేవలు అందించారు. ఎన్నో పాఠశాలలు నిర్వహించి తెలుగు భాష అభివృద్ధికి కృషి చేశారు. అప్పట్లోనే తన జాతికి సేవ చేయాలి అనే దృక్పథంతో అందరినీ ఐక్యత చెయ్యాలి అని మొదటిగా దసరా సమ్మేళనం 1930 స్థాపించారు. ఎన్నో కళ్యాణ మండపాలు కట్టించి ఎన్నో పెళ్లిళ్లు ఉచితంగా చేయించాడు. శాలిబండలో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న అక్కన్న మాదన్న దేవాలయం మత విద్వేషాలు కారణంగా మూయబడి ఉండటం చూసి చలించలేక పోరాటం చేసి 1961వ సంవత్సరంలో పునర్నిర్మించారు. 21 ఘట్టాలతో దేవుళ్లను పూజించే సాంప్రదాయం తెచ్చారు నవ్వాడ ముదిరాజు గారు. అందులో 14 ఘట్టాలు ముదిరాజులకే అంకితం చేశారు. ముదిరాజ్ జాతిలో ఎటువంటి సమస్యలు ఉన్నా కోర్టులు, పోలీసుల దగ్గరికి పోకుండానే న్యాయం తీర్చేవారు మన నవ్వాడ ముత్తయ్య ముదిరాజు గారు. దానికి ప్రభుత్వ న్యాయస్థానాలే అనుమతి ఇవ్వటం ఆయన గొప్పతనం తెలుస్తోంది. ఆయన 1965లో ఆల్ ఇండియా ముదిరాజ్ మహాసభకు ఎన్నికై ముదిరాజ్ జాతిలో సమర్థవంతమైన పాలన చేశారు. ఆయన ముదిరాజ్ మహాసభకు ఎన్నికనప్పుడు అంబారిపై అనగా ఏనుగుపై రాజుల భాగ్యనగర్ వీధిలో ఊరేగించారు. అప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వెంగళరావు గారు నవ్వాడ ముత్తయ్య ముదిరాజు అనేవాడు కింగ్ అని పొగిడాడు. ఇది మన నవ్వాడ ముత్తయ్య ముదిరాజు గొప్పతనం. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సేవలు, ధైర్య సాహసాలు అలానే ముదిరాజ్ జాతిలో ఉండిపోయాయి. ముదిరాజ్ టీవీ ద్వారా ఆయన చరిత్ర ముదిరాజ్ జాతికి అందించటం మా పుణ్యంగా భావిస్తున్నాము. జై నవ్వాడ ముత్తయ్య ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. చరిత్ర పుటల్లో ఉన్న మరో ముదిరాజ్ జాతి ఆణిముత్యంతో మరల మీ ముందుకు వస్తాము. ముదిరాజ్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు.